దేవుడును సైన్యములకు అధిపతియు అయిన ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను. ఆమెను చెప్పండి అందరూ. యేసయ్య మనకు చెప్తున్న మాట, ఈ మాట చెప్తున్నది నరుడు కాదు, నజరేయుడైన యేసు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను. హల్లెలూయా. మన దేవుడు కృపగల దేవుడు అండి. ఆయన దయగల దేవుడు. ఆయన ఎక్కడో కొండ మీద ఉండి భక్తులారా నా దగ్గర రండి అని చెప్పే దేవుడు కాదు ఆయన. తన ప్రజలు ఎక్కడైతే ఉంటారో, తన ప్రజలు ఎక్కడైతే ఆరాధన చేస్తారో, తన ప్రజలు ఎక్కడైతే స్తుతిస్తూ ఉంటారో వారి మధ్యలోనికి దిగి వచ్చేసే దేవుడు మన దేవుడు. ఇంతవరకు ప్రభు మన మధ్యలో ఉన్నారు అని నమ్మిన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. ఏంటి నమ్మలేకపోతున్నారా? కొంతమంది చెప్పారండి. మరి ఆయన మన మధ్యలో ఉన్నారు, ఆయన మన మధ్యలో ఉన్నారు. ఎలా ఉన్నారనంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో ఆయన నివాసం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఆయన మన మధ్య సంచరింపబోచున్నాడు. దేవుడు మనుషుల మధ్య సంచరించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, అది మామూలు విషయం కాదు. ఏ దేవుని కోసమైతే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ దేవుడిని అయితే కొలుస్తూ ఉన్నారో, ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుడు అనగా నజరేయుడైన యేసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన పేరేంటి చెప్పండి? నజరేయుడైన. ఆ నజరేయుడైన యేసు అని ఎందుకు అంటున్నామంటే, యేసు అనే పేర్లు కలిగిన వారు చాలామంది ఉన్నారు, యేసు అనే పేర్లు చాలామంది ఉన్నారు, కానీ నజరేయుడైన యేసు మాత్రం ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆ యేసు, ఆ యేసయ్య మన మధ్యలో సంచరింపబోచు ఉన్నాడండి. దేవుడు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథంలో రండి ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా అడుగుతున్నాడు ఏమని? ఎక్కడి నుంచి వచ్చామని అడుగుతూ ఉంటామంటే అప్పుడు అపవాది చెప్తా ఉన్నాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరిస్తా ఉన్నానని చెప్పాడండి అపవాది. చూడండి, అపవాది కూడా సంచరిస్తూ ఉన్నాడు ప్రజల మధ్యలో. దేవుడు కూడా ఏం చెప్పారు? ఆయన యేసయ్య ఏం చెప్పారు? నేను మీ మధ్యలో సంచరింపబోచున్నాను అని ప్రభు చెప్పారు. అపవాది కూడా ఎక్కడ సంచరిస్తున్నాడు చెప్పండి? ప్రజల మధ్యలో. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తే వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. 91వ కీర్తన 6వ వాక్యం. చీకటిలో సంచరిస్తూ ఆ తెగులు ఎక్కడ సంచరిస్తుందండి? చీకటిలో సంచరిస్తుంది. ఆ తర్వాత రోగాలు మధ్యాహ్నం మందు పోటు చేస్తూ ఉన్నాయి. 5వ వాక్యంలో రాత్రిపూట భయం, పగటి వేళ బాణాలు. చూడండి, అవన్నీ కొంచెం ఆలోచించండి. ఇన్ని సంచరిస్తూ ఉన్నాయి. నా దేవుని పిల్లరా, దేవుడు ఎందుకు సంచరిస్తూ ఉన్నాడని అంటే మనకి స్పష్టంగా వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు ఎందుకు సంచరిస్తున్నాడు తన ప్రజల మధ్య అంటే, తన ప్రజలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, తన ప్రజలు క్షేమంగా ఉండాలి, తన ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా క్షేమంగా వర్ధిల్లుతూ ఉండాలని ఆయన సంచరించాలని ఆశపడుతూ ఉన్నారు. మరి సాతాను ఎందుకు సంచరిస్తూ ఉన్నాడు? అపవాది కూడా భూమి మీద ఇటు అటు తిరుగుతూ వాడు కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకని? తన భక్తులను దేవునికి దూరం చేయాలని. చూడండి, తన భక్తులను అంటే ఏం దేవుడు అయ్యా అని అనిపించాలని. అందుకే యోబు భార్య ఏమంటారు? ఇంకా దేవుడు అంటావేంటయ్యా, ఆ దేవుడిని దూషించు. చూడండి, అపవాది ఏం చేస్తారంటే దేవుడిని దూషించేటట్లు ప్రేరేపిస్తాడు. దేవుడిని దూషించమంటాడు అపవాది.
అందుకని వాడు కూడా తిరుగుతూ ఉన్నాడు. నా దేవుని పిల్లరా, ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, అదేంటంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా యేసు ప్రభుని మనం ఒక్క మాట కూడా అనేదానికి లేదు. హల్లెలూయా. ఆయన పెడితే తినగలం అంతేనండి. ఆయన కనికరిస్తే కనికరించబడగలం. ఆయన కృప చూపితే ఆ కృపను పొందుకోగలం. హల్లెలూయా. చాలామంది తెలియక బైబిల్ గ్రంథంలో కూడా అన్నారండి కొంతమంది భక్తులు. నయోమి అంటారు, నా దేవుడు నాకు సర్వశక్తి ఎంత దుష్కార్యం చేశాడో, నా దేవుడు సర్వశక్తి నాకు అన్యాయం చేశాడు అంటది. నా దేవుని పిల్లల పొరపాటు కూడా మనం యేసు ప్రభుని ఆ మాట అనకూడదు, మన నోట అది రాకూడదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని పిల్లలు గమనించండి, ఆలోచించండి. యేసు ప్రభు సంచరిస్తూ ఉన్నాడు తన ప్రజల మధ్యలో. ఆయనే తన ప్రజల మధ్యలోనికి వచ్చి ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారో, అలాంటి వారి ప్రాణాలను తృప్తిపరచాలని, అలాంటి వారిని దర్శించాలని ఆయన ఆశతో మరి తన ప్రజల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడండి ఒక రోగిష్టోడు. 38 సంవత్సరాలు అడిగి రోజు క్యారేజీలు తెచ్చి పెడుతున్నాడు, తిని పెడతా ఉన్నాడు. దేవుని ప్రజలు ఏ రోజు కూడా ఆ కోనేట్లో దిగన్న ఆలోచన కలగలేదు ఆడికి. 38 సంవత్సరాలు అంటే మాటలో చెప్పండి, 38 సంవత్సరాలండి, 1, 2 కాదు. దేవదూత ఆయా సమయాల్లో వస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా ఆ కోనేటిని కదిలిస్తూ ఉన్నాడు. చాలామంది దిగుతూ ఉన్నారు, బాగుపడుతూ ఉన్నారు. కానీ ఇతగాడు మాత్రం 38 సంవత్సరాల నుంచి హాయిగా పరుపు వేసుకుని పడుకున్నాడండి. హల్లెలూయా. ఏమేసి పడుకున్నాడు? మరి అడికి ఎక్కడ దొరికిందో మెత్తన పరుపు మీద పడుకున్నాడు. దేవుని పిల్లరా యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. సంచరిస్తూ ఆయా గ్రామాలు సంచరిస్తూ ఆయన అక్కడికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి వాడిని ఒక మాట అడుగుతున్నాడు, ఒరేయ్ స్వస్థపడగోరుచున్నావా? బాగుపడాలని ఆలోచన ఉందా అని ఒక మాట అడిగేసరికి వాడు ఏమన్నాడు తెలుసా అండి? బాగుపడదాని ఉందండి, బాగుపడదేమని ఉంది, నన్ను బాగుపడనిస్తారా? చూడండి వాడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. స్ట్రైట్ ఫార్వర్డ్లో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు, వాడు సమాధానం చెప్పట్లేదు. యేసు ప్రభు అడిగిన మాట ఏంటి చెప్పండి? బాగుపడాలని ఉందా, స్వస్థపడగోరుచున్నావు అని అడిగారు. అప్పుడు ఏమని చెప్పన్నాడు? అయ్యా స్వస్థపడాలని ఉంది బాబు, బాగుపడాలని ఉందయ్యా అనాలి. అడంటాడు, నన్ను బాగుపడనిస్తారండి ఈ మాయమందా? చూడండి వాడి దృష్టి ఎంతసేపు వాళ్ళని మీద తిట్టుకోవడమే, వాళ్ళని నేను ఆడిపోసుకోవడమే. నా దేవుని ప్రభు గమనించిన ఆలోచించండి. యేసు ప్రభు ఏమని చెప్పారంటే, స్వస్థపడని ఆశ ఉంటే నీ పరిపెత్తుకొని నడు అని ఒక్క మాట చెప్పారు. వెంటనే వాడు దిగ్గును లేచి నడిచాడండి. హల్లెలూయా. ఆయన మన మధ్యలో సంచరిస్తేనండి అలాంటి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. విశ్వసించిన వారు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆయన మన మధ్యలో సంచరించాలి, మన సంఘంలో ఆయన సంచరించాలి, మన మందిరంలో సంచరించాలి, మన కుటుంబాలు ఆయన సంచరించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన సంచరించినట్లయితే నా దేవుని అలాంటి అద్భుతమైన కార్యాలు అనేకమని మన కుటుంబాలు జరుగుతాయండి. ఆయన ఎవరో తెలుసా అండి? నా దేవుని ప్రేర యేసు ప్రభు గురించి నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన సామాన్యుడు కాదండి. ఎవరు చెప్పండి? ఆయన సామాన్యుడు, సర్వశక్తి గల దేవుడు. చాలాసార్లు నేను కన్నీళ్లతో ప్రభుని స్తుతించుకుంటాను. ప్రభు ఎంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎంతగా చెప్పండి, ఆయన ఎంతగా ప్రేమిస్తా తెలుసా అండి? ఎంతగా ప్రేమిస్తాడు. ప్రేమ వర్ణనాతీతం. ఆయన ప్రేమను మనం వర్ణించలేము. అనుక్షణము ప్రతి క్షణము కనుపాపవలే. ఏ కీడు, ఏ అపాయం మన దరికి చేరకుండా, ఏ రోగము మన దరికి చేరకుండా, ఏ బలహీనత మన దరికి రాకుండా దేవుడు అనుక్షణము ప్రతి క్షణము కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదివితే ఆమోసు గ్రంథంలో ఆ మాట కూడా ఉంటుందండి. 5వ అధ్యాయంలోనే 13వ వాక్యం చూడండి ఒకసారి. అమ్మా 5:13. ఇది ఏ కాలం అమ్మా? నేను వర్షాకాలం అనుకుంటున్నాను.
అమ్మ ఇది వర్షాకాలం వేసవకాలం అయిపోయింది, వర్షాకాలం అనుకుంటున్నాను, మీరేంటి చెడు కాలం అంటారేంటి? హల్లెలూయా. ఇది చెడు కాలము గనుక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఏం చేయాలి తెలుసా అండి? ఊరకనే ఉండాలి, ఊరకనే మాట్లాడడం కాదు. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిమంతుడు అంటే అపాయం వచ్చేట చూసి దాక్కుని ఉంటాడంట. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడిపోతూ ఉంటారు, వాళ్ళు జ్ఞానం లేక. నా దేవుని ప్రేమ బుద్ధిమంతుడు ఇక్కడ చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ఇది చెడు కాలం, ఇది మంచి కాలము కాదు. ఆ మధ్య ఒక టీచర్ గారు అడిగారంట కుర్రోడిని, ఒరే నరునికి ఎన్ని కాలాలు అడిగారంట. ఆ నరునికి ఎన్ని కాలాలు అంటే వాడు చెప్పాడండి, బాల్యకాలము, యవ్వన కాలము, ఆ తర్వాత ఏంటి చెప్పండి? 3 కాలాలు చెప్తారు అందరూ. బాల్యకాలము, యవ్వన కాలము, 4 బాల్యకాలము, యవ్వన కాలము, కౌమారం, వృద్ధాప్యం. ఆడు 5 కాలం చెప్పాడంటండి. ఆ బాల్యకాలము, యవ్వన కాలము, కౌమారం, వృద్ధాప్యం, పోయే కాలం అన్నాడు అంటాడు. మొత్తం స్కూల్ అంతా పకాలించి నవ్వారంట. నా దేవుని ప్రేమ గమనించండి, ఆలోచించండి. వాక్యం ఎప్పటికీ నిరర్థకం కాదు. వాక్యం ఎప్పటికీ అది నెరవేర్చబడుతూ ఉంటుంది. ఇది చెడు కాలం. హల్లెలూయా. ఏ కాలం చెప్పండి ఇది? ఇంకా చెప్తాడండి, ఇది కడవరి కాలం. ఏ కాలం అండి ఇది? ఇది కడవరి కాలం అండి. కనుక బుద్ధిమంతులై మనం బ్రతకాలి, జ్ఞానం కలిగి బ్రతకాలి, ఊరకనే ఉండాలి. ఊరకనే మౌనంగా ప్రభుని స్తుతించుకుంటా ఉంటే ప్రభు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. మనం మాట్లాడే ప్రయోజనం లేదండి, మన నోటికి సమాధానం చెప్పి ప్రయోజనం లేదు. మనం మౌనంగా ఊరకనే ఉన్నట్లయితే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. ఇక్కడ రాయబడిన ఇంకొక మాట చెప్తాను, 14వ వాక్యం, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచిపెట్టాలి, మేలుని అలాగు చేసి మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉంటారు. హల్లెలూయా. కీడు విడిచి మేలుని వెంటాడినట్లయితే, మేలు కనుక మనం వెంటాడినట్లయితే, మేలు చేస్తూ ఇతరులకు మేలు చేస్తూ, ఇతరులకు ప్రేమను పంచుతూ, ఇతరులతో ప్రేమ ఆప్యాయత అనురాగాలతో మనం ఉంటూ, దేవుని ప్రేమ యేసు చెప్పిన వాక్యాలు మనం పాటించినట్లయితేనండి దేవుడు మనకు తోడుగా ఉంటారండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయన మనకు తోడుగా ఉంటే ఇంక ఏం కొదువు చెప్పండి? హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉంటే ఇంకేమైనా కొదువు ఉంటుంది అంటారా? ఏ కొదువ ఉంటుందంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని గమనించండి, ఆలోచించండి. మన దేవుడు మన మధ్య సంచరించబోచు ఉన్నాడు. ఆమేన్. ఆయన సంచరించబోతున్నాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ బైబిల్ని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మరూపిగా, మహిమా స్వరూపునిగా ఆయన మన మధ్య సంచరించబోతున్నాడు. నా దేవుని ప్రేర ఆయన మన మధ్య సంచరించి ఏం చేస్తారనేది 1, 2, 3 మాటలు మీకు జ్ఞాపం చేసి తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఒకసారి సమూయేలు రాసిన 2వ పుస్తకము, సమూయేలు రాసిన 2వ పుస్తకము, సమూయేలు రాసిన 2వ పుస్తకము 7వ అధ్యాయం 6వ వాక్యం. సమూయేలు, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు హల్లెలూయా. దేవుని ప్రియ ఇశ్రాయేలీయులను అంటండి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత నాట నుంచి నేటి వరకు వాళ్ళ మధ్య సంచరిస్తూ ఉన్నాడండి ఆయన. మన పితరులను ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తుల నుంచి విడిపించారండి. ఐగుప్తు కట్టిన బానిసత్వంలో నుంచి, ఇనుప కొలుములో నుంచి, దేవుని ప్రేర ఆ ఇబ్బందులో నుంచి ప్రభు ఇశ్రాయేల్ని విడిపించారు. విడిపించిన తర్వాత అనుక్షణము, ప్రతి క్షణము పగలు మేఘస్తంభమై రాత్రి ఆ విధంగా వాళ్ళ మధ్య సంచరిస్తూ వచ్చారండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఐగుప్తు నుంచి విడిపించిన నాట నుంచి నేటి వరకు. నేను అంటాను, మనము పుట్టిన నాట నుంచి నేటి వరకు ప్రభు మనల్ని కాపాడుకుంటూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాట నుంచి నేటి వరకు
ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాలు. దేవుని కొన్నిసార్లు మరణపు అంచులకు వెళ్ళిపోయిన మనలను ప్రభు క్షేమంగా మరలా బ్రతికించి క్షేమంగా సజీవుల మధ్యలో ఆయన్ని ఆరాధించడానికి ప్రభు మనల్ని క్షేమంగా ఉంచారు. గట్టిగా చప్పట్లకూడదు, ప్రభును స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాట నుంచి నేటి వరకు ఇశ్రాయేల్ మధ్య సంచరిస్తూ వచ్చారండి. ఆయన సంచరిస్తూ వచ్చారు. సంచరించి ఏం చేశారు చెప్పనండి? ఆ కింద ఇంకొక వాక్యం చదవండి. 7వ వాక్యం చదువుతున్నారా? నా జనులను, హల్లెలూయా, నా జనులను పోషించని చెప్పి జనులకు ఆజ్ఞాపించారండి. జనులను పోషించాడండి, ఆహారం పెట్టాడండి. ప్రైజ్ ద లార్డ్. నాట నుంచి నేటి వరకు వాళ్ళు ఎప్పుడు అన్నం వండుకోవాలా. వాళ్ళ మధ్యలో గ్యాస్ పొయ్యి లేదు, మామూలు కట్టెల పొయ్యి కూడా లేదు. వాళ్ళు ఆహారం వండుకోలేదండి. పగలు మన్నా, రాత్రి మన్నా. ఆ మన్నా చప్పబడిపోయింది, బాబోయ్ అన్నారండి. ఒకసారి యేసు ప్రభు మరలా వాళ్ళకి ఏం పెట్టి చెప్పండి? అమ్మ, తెలిసిన విషయాలుగా చెప్పొచ్చు కదా, తెలిసిన మాటలు కూడా చెప్పడానికి. తర్వాత మన్నా తర్వాత ఏం పెట్టారు వాళ్ళకి? పూరేళ్ళు, మాంసం అడిగితే మాంసం ఇచ్చారు. ఆ తర్వాత దాహం తీర్చమని చెప్పి వాళ్ళు కేకలు పెడుతుంటే బండను చీల్చి మాట్లాడాలి. మీరు ఏం చేసి చెప్పండి? బండ నుంచి నీళ్లు ఇచ్చారండి. ప్రభు వాళ్ళకి గమనించండి, ఏ రోజు కూడా వాళ్ళకి ఏ కొదువ లేదు. వాళ్ళకి యేసు ప్రభు వాళ్ళ మధ్య సంచరిస్తున్నంత కాలము వాళ్ళకి ఏమీ తక్కువ కాలేదండి. ప్రైజ్ ద లార్డ్. నా ప్రభు మన గృహాల్లో సంచరిస్తే మనకి ఏ కొదువ ఉండదు. హల్లెలూయా. ఏ కొదువ ఉండదు, ఏ లోటు ఉండదండి. ఆయన సంచరించాలి. అందుకే ఆయన దీవిస్తానండి. నీ పిండి పిసుకు తొట్టే, ఆ తొట్టిని దీవిస్తాడు, ఆ గంపను దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సారెపతన విధవరాలు చెప్పండి, ఆ సంగతి చెప్పండి. సారెపతన విధవరాలు ఏం చేసింది చెప్పండి? ఆ బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు కదండి. అయిపోయిందంటారా? అవ్వలేదు. ఆ కరువు సంవత్సరాలన్నీ, ఆ 3.5 కరువు సంవత్సరాలన్నీ శుభ్రంగా ఆమె పోషించబడ్డది, సమృద్ధి అయిన ఆహారం తిన్నది. వాస్తవానికి చెప్పాలంటే ఏలియా అడిగినప్పుడు ఆమె ఏమన్నదంటే, అయ్యా నాయనా, నువ్వు దైవజనుడి, నీ దగ్గర నేను అబద్ధం ఆడలేను. నా బిడ్డ నేను బ్రతకడానికి కొంచెం పిండి మాత్రం ఉంది, కొంచెం బుడ్డిలో అది. ఆమె పరిస్థితి అది ఆ రోజుకి. ఏయ్ మాట్లాడకండి, సైలెంట్. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రేమ గమనించండి, ఆలోచించండి. ఆయన ఉంటే మనకి ఏ కొదువ ఉండదండి. సమృద్ధి అయిన ఆహారం ప్రభు మనకు పెడతాడు. హల్లెలూయా. ఏ విషయంలో కొదువ ఉండదండి. అందుకనే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, అమ్మా అందరూ శ్రద్ధగా వినండి ఒకసారి. ఆ సెల్ ఫోన్ అని ఇసిరిపడండి బయటికి. అయ్ సైలెన్స్. ఇదిగో మీకు అందరికి బిస్కెట్లు తెచ్చాం. ఇక్కడ ఎదురుకు వచ్చిన అందరు పిల్లలందరూ ఎదురుకు వచ్చేసండి. కమాన్ టు మీ. ఎదురుకు వచ్చారు పిల్లలందరూ, ఎదురుకు వచ్చారు. లైన్గా కూర్చోండి, లైన్గా కూర్చోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రసంగం అయ్యే వరకు కదలకూడదు. ప్రసంగం అయ్యే వరకు కదలకూడదు. కదిలేరనుకో బిస్కెట్లు ఉండు. హల్లెలూయా. ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళకి 2 బిస్కెట్లు ఇస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గమనించిన, ఆలోచించిన దేవుని పిల్లరా, వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటేనండి, యేసయ్య మన తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేల్ మధ్య సంచరిస్తూ నాట నుంచి నేటి వరకు వాళ్ళు పోషించుకుంటూ వచ్చారండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని పిల్లరా, ఒక తల్లి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మేము యేసు ప్రభుని నమ్ముకోక ముందు సరైన తిండి మాకు లేదండి. సరైన తిండి, సరైన బట్ట మాకు లేదు. సరైన తిండి లేదు, సరైన బట్ట లేదు. మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి? సరైన తిండి. అదే కదండి, తిండి బట్ట. ఆ బంగారము అవన్నీ ఉన్నా లేకపోయినా పర్లేదు, అది తర్వాత సంగతి. మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి? తిండి, ఒక మంచి బట్ట కట్టుకోవడం. వాటి కోసం వాళ్ళు అల్లాడిపోయినట్టండి. దేవుని పిల్లరా, ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, సరైన తిండి, బిడ్డలకి సరైన తిండి పెట్టుకోవడం, బిడ్డలకి సరైన తిండి ఆహారం సమకూర్చనే ఆ పరిస్థితులు ఉండేవి కాదు. బిడ్డలకి సరైన బట్టలు మరి కొనుక్కునే పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, యేసయ్యను నమ్ముకున్న తర్వాత దేవుడు వాళ్ళని దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ తర్వాత వాళ్ళు సమృద్ధిని అనుభవించారని తల్లి సాక్ష్యం చెప్పారు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుణ్ణి మనం యేసయ్యని ఆశ్రయించినట్లయితే, నా తండ్రిని ఆశ్రయించినట్లయితే, నా ప్రభువుని మీరు ఆశ్రయించినట్లయితే, ఆయన మన మధ్యలో సంచరిస్తే, ఆయన మన గృహాలకు వస్తే మనకి ఏ కొదువ ఉండదండి, ఉండనే ఉండదు. చాలామంది దేవుని ప్రియులారా యేసు ప్రభుని ఎక్కడి దాకా ఆహ్వానిస్తారంటేనండి, ఇంటి గుమ్మం దాకా ఆహ్వానిస్తారు, వెంటనే తలుపేసేస్తారు. ఎక్కడి దాకా ఆహ్వానిస్తారు చెప్పండి? ఇంటి గుమ్మం దాకా ఆహ్వానిస్తారు, వెంటనే తలుపేసేస్తారండి. తలుపేసేసి వెంటనే వాళ్ళు వేరే కార్యక్రమాలు, సినిమాలు స్టార్ట్ చేస్తారు. టీవీ డిష్యూన్ 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 దేవుని ప్రియ. ఆ తర్వాత వీళ్ళకి ఏదైనా కష్టం వస్తుంది, వెంటనే డోర్ ఓపెన్ చేస్తే యేసు ప్రభువా ఇప్పుడు రావా లోపలికి. హల్లెలూయా. కష్టం వచ్చినండి యేసు ప్రభు జ్ఞాపకం వచ్చేస్తారండి, అప్పుడు వెంటనే డోర్ ఓపెన్ చేస్తారు, యేసు ప్రభువా ఇప్పుడు రానని లోపలికి. నా దేవుని ప్రియ, మనం అలాగ ఉండకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకో భక్తుడు పాడారండి, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు, నీకు సంతోషం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. తర్వాత నాకు రాదు. హల్లెలూయా. నా దేవుని మనం ఎప్పుడు స్టేబుల్గా ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి, ఒక మనం భక్తి జీవితం ఒక స్థిరత్వంలోకి రావాలి. ఊగుతూ ఉంటారు కొంతమంది, ఊగుతూ ఉంటారు, జోగులమ్మ ఊగులమ్మలు ఊగుతానే ఉంటారు. కాసేపు లోకము, కాసేపు యేసయ్య, కాసేపు లోకము, కాసేపు యేసయ్య. అలా ఉంటే ఎలా దీవిస్తారు చెప్పండి ఆయన? ఆ మధ్య యేసన్న గారిని ఒక ఆమె పిలిచిందంట అండి. పిలిచి, నాయన ఇప్పుడే వస్తా, నాకు నీకు కూల్ డ్రింక్ తీసుకొస్తానని చెప్పి, పోనీ వెళ్ళేది వెళ్ళొచ్చు కదా, వెళ్ళేది బయట గొల్లు పెట్టేసిందంట. బయట గొల్లు పెట్టేసి అంటే ఆయన వెళ్ళిపోతారు అనుకుందాం, మరి ఏంటో బయట గొల్లు పెట్టేసి కూల్ డ్రింక్ తెత్తకెళ్ళిందండి. ఈ లోపల పొయ్యి అంటుకొని, అదేంటి అది కట్టెలు పొయ్యి అంటండి. ఆ కట్టెలు పొయ్యి మొత్తం అంత పొక్కం వేస్తుంది. మంట వస్తే పొగ రాదు కదా, మంట ఆరిపోయి పొగ కమ్మేస్తుందంట. పొగ అంతా కమ్మేస్తా ఉంటే ఆయన ఉండలేకపోయాడంటే లోపల. ఆ పొక్కే ఊపిరాడక, అయ్యి బాబు ఏంటి ముసలి చంపేస్తా ఏంటో అని చెప్పి ఆ తలుపును ఒకే తన్నుతానేడంట ఆయన. మీరు వినండి, వాక్యాలు ఉంటుంది అన్నమాట. ఆ తలుపుని బద్దలు కొట్టిన బయటకు వచ్చాడంట ఆయన. ఈ లోపల తాతయ్య కూల్ డ్రింక్ తీసుకుని వచ్చిందంట ఆమె. నా దేవుని ప్రియులారా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నన్ను రమ్మని పిలిచే బాగానే ఉంది, లోపలికి వచ్చినది ఏం పెట్టావు? పొగెట్టావు. దేవుని ప్రియులారా, పొగెడితే మరి మనుషులు ఉండగలరా? అలాగే యేసు ప్రభుని మనం ఆహ్వానించిన తర్వాత దేవుని అసహ్యమైనవి, దేవునికి వ్యతిరేకమైన మన హృదయాల్లో ఉంటే ఆయన ఉండలేడు. ఆయన ఉండలేడండి. అపవిత్రత ఉన్న చోట అయినా ఉండలేడు. అందుకని మన గృహాల్లో ఆయన సంచరించాలి, మన హృదయంలో ఆయన ఉండాలంటే దానికి కావాల్సిన అనువైన వాతావరణం మన హృదయంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, నేను పరిశుద్ధుడను గనుక ఏంటో చెప్పండి, మీరు కూడా పరిశుద్ధులై. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా ఉన్నట్లయితే ప్రభు మన మధ్యలో సంచరిస్తారు, మన గృహాల్లో సంచరిస్తారు. ఎక్కడెక్కడ ఏ లోటు ఆ లోట్లన్నీ సరి చేస్తారు, ప్రతి సమస్యను విడిపిస్తారు, ప్రతి అక్కర్లు తీరుస్తారు. ఆయన మన మధ్యలో ఉంటే మనకి ఏ కొదువ ఉండదండి. హల్లెలూయా. ఆయన మనల్ని పోషిస్తూ వస్తాడు, ఆయన మనం పోషిస్తూ వస్తాడు. ఆయన మన పోషణకర్త. ఎవరు చెప్పండి ఆయన? అందుకే దావీదు 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి అనేది, కొరత అనేది కలగదు. పచ్చిక గల చోట్ల అంటే సమృద్ధి అయిన చోట ప్రభు నన్ను పరుండబెడతాడు. హల్లెలూయా. కొత్త నిబంధన మత్తయి యేసు ప్రభు అంటారు, నేను ఆకాశ పక్షులు పోషించట్లేదా? హల్లెలూయా. ఎవరిని చెప్పండి, ఆకాశ పక్షులు అవేమన్నా ఊడి పూడుస్తాయా, లేదా ధాన్యాన్ని సమకూర్చుకుంటాయా, లేకపోతే ఏమైనా బ్యాంకులో బ్యాలెన్స్ చేసుకుంటాయా? చెప్పండి. అవి దేవుడు ఎప్పుడైనా గమనించారు? ఆకాశ పక్షులు మన దేవుడు ఏం చేస్తే చెప్పండి, పోషిస్తూ ఉన్నాడు. ఆ మాట ఉంటుంది. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు, కోయవు, అవి సమకూర్చుకోవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం పక్షుల కంటే శ్రేష్ఠులమండి. హల్లెలూయా. హల్లెలూయా. పిచ్చుకల కంటే, పక్షుల కంటే మనం బహుశ్రేష్ఠులం. మన దేవుడు మనకి ఏ కొదువ రానివ్వడు, తన నమ్మిన బిడ్డలకి ఏ లోటు కూడా రానివ్వడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకా ఆయన మన మధ్యలో సంచరించి కార్యాలు ఏం చేస్తారో చెప్పన మరొక మాట కూడా జ్ఞాపం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము
23వ అధ్యాయము 14వ వాక్యం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించడానికి, నీ శత్రువులను నీకు అప్పగించడానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఆయన మన మధ్యలో, మన పాలెములో ఎందుకు సంచరిస్తున్నాడో తెలుసా అండి? ఆయన మనం విడిపించడానికి. ఆ తర్వాత శత్రువులను మనల్ని తీసుకెళ్ళి శత్రువు చేతికి అప్పగించడం కాదండి, శత్రువులనే. ఎంత గొప్ప మాట అండి. నేను పొద్దున్న చదువుకున్నప్పుడు ఎంత సంతోషించానంటే, 4-5 సార్లు చదివిన ఆ మాటని. మనం తీసుకెళ్ళి శత్రువు చేతిలోకి అప్పగించడం కాదు. దానియేలు సింహపు బోన్లో వేసేసారండి. సింహాల చేతికి దానియేలు అప్పగించాడా? అప్పగించాల. సింహాలనే దానియేలుకి అప్పగించాడు. హల్లెలూయా. దానియేలు సింహపు బోనులో పడగానేనండి ఆ సింహాలు మౌనమైపోయినాయి. సింహాలు మౌనమైపోయినాయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా చెప్పండి, ఒక ఆయన చెప్పాడండి, ఆ సింహాలంట 2 రోజులు ఫాస్టింగ్ ఉన్నాయంట. సింహాలు ఫాస్టింగ్ ఉంటాయండి? సింహాలు ఉపవాసం ఉంటాయా? దానికి దొరకాలి కానీ, మనిషి దొరకాలి కానీ, ఎముకలు కూడా కొరికి తినేస్తారు. అలాంటి సింహాలు దానియేలు సింహ బోనులో పడగానే మౌనమైపోయినాయి. నా దేవుని ప్రియులారా, యేసు ప్రభు మన మధ్య సంచరిస్తే, ఆయన మన హృదయంలో సంచరిస్తే, ఆయన మన గృహాల్లో సంచరిస్తే, వాక్యం చెప్తుంది ఆయన మన పాలెంలో సంచరిస్తే. ఆ మాట మరొకసారి చదవండి. విడిపించడానికి, నీ శత్రువునికి అప్పగించడానికి. పాలెములు అంటే ఏంటి తెలుసా అండి? పాలెం అంటే తెలుసా? మన కాంపౌండ్ అంటే మన సరిహద్దు, మన కాంపౌండ్, మన సరిహద్దులో. నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ సరిహద్దులో నీకు నెమ్మదిని కలుగజేసే దేవుడు ఆయన. హల్లెలూయా. మన పాలెములో, మన కాంపౌండ్లో నా దేవుడు ఆయన సంచరించినట్లయితే ఆయన శత్రువుల చేతికి మనల్ని అప్పగించడం కాదు, శత్రువులనే మనకు అప్పగిస్తాం. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఐగుప్తులో శత్రువుల చేతుల నుంచి విడిపించిన గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. శత్రువులండి భయంకరమైన కఠిన బానిసత్వం చేయించారు వాళ్ళు. అటువంటి భయంకరమైన కఠిన బానిసత్వం నుంచి ప్రభు వాళ్ళని, ఇశ్రాయేలుని అందరినీ, మన పితరులని ఇశ్రాయేలుని ప్రభు విడిపించారు. నేను ఈ పూట ఒక మాట ధైర్యంగా మీతో చెప్పగలను. అదేంటంటే, మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నా ప్రభు మిమ్మల్ని విడిపించగలడు. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. ఆయన విడిపించడానికి శక్తి గల దేవుడు అండి. ఆయన విడిపించడానికి సమర్థుడైన దేవుడు. ఆయన ప్రతి సమస్య నుంచి, ప్రతి ఆర్థిక సమస్యలో నుంచి, ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి దుఃఖంలో నుంచి ఆయన విడిపించగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందరినో విడిపించాడు ఆయన విడిపించే దేవుడు. ఆ తర్వాత శత్రువులను మన చేతికి అప్పగించే దేవుడు. దావీదు సౌలు గురించి మనం చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాం. దావీదు సౌలు గురించి. దేవుడు సౌలు మహారాజు శత్రువులను తరమడం మానేసి, తరమాల్సింది ఎవరు చెప్పండి? సౌలు మహారాజు ఫిలిష్తీయులు తరమాలి. ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారండి వాళ్ళందరూ. ఫిలిష్తీయులు తరమాలి. రాజుగారు ఆ ఫిలిష్తీయుని వదిలిపెట్టేసి ఈ దావీదుని తరుముతా ఉన్నాడు. దావీదుని తరుముతా ఉంటే దావీదు ఎక్కడ కొండల్లో, గుహలో తలదాచుకుంటా ఉన్నాడు. ఈ రాజుగారు ఎక్కడ పడుకోవాలి చెప్పండి? రాజుగారు ఎక్కడ పడుకోవాలి? కోటలో పడుకోవాలి. లేదా అతనికంటే ఒక ప్యాలెస్ ఉంది, ఆ ప్యాలెస్లో ఉండాలి, అక్కడ సేద తీరాలి. ఇతడు కూడా దిక్కుమాలినోళ్ళలాగా ఆ కొండల్లోనూ గుహలోనూ పడుకుంటున్నాడు. నా దేవుని ప్రియులారా, గమనించి ఆలోచించండి. దావీదును తరుముతుంటే ఒక రోజున దావీదు చేతికే సౌలుని అప్పగించేశాడు. హల్లెలూయా. దావీదు చేతికే సౌలుని అప్పగించాడు. కానీ దావీదు ఎవరో తెలుసా అండి? నీతిమంతుడు. దావీదు యథార్థవంతుడు. దావీదు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు గనుక సౌలుని ఒకే ఈటుతో పొడిస్తే అక్కడే చచ్చిపోయేవాడు. కానీ అలా చేయలేదండి. యెహోవా చేత అభిషేకం నొందినవాడిని నేను
చంపకూడదని ఆ వాక్యాన్ని బట్టి నా దేవుడు అతని వస్త్రపు చెంగు మాత్రం జస్ట్ అలా కొంచెం కత్తిరించుకున్నాడు. ఆ నీళ్ళ బొట్టు తీసుకున్నాడు. ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళి పిలుస్తున్నాడు, సౌలు మహారాజా, సౌలా సౌలా అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆ వాక్యంలో సత్యం ఏంటి, ఆ వాక్యంలో మర్మం ఏంటి, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అవన్నీ మనం గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు వాక్యాలు చదువుతున్నప్పుడు అర్థం కాదు, కానీ ఇలా ధ్యానిస్తున్నప్పుడు, ఇలా వివరిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది సేవకుడు కాదు కదండి. మాట్లాడేది సేవకుడు కాదు, మాట్లాడేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. కనుక కొన్ని తెలియని విషయాలను చాలా ఆ వాక్యం యొక్క ఆంతర్యాన్ని ప్రభు మనం ముందుకు తీసుకొస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక గమనించి ఆలోచించండి. సాతాను చేతికి మనల్ని అప్పగించాడు. చాలామంది అంటారు, చాలామంది ఆ సాతానుగాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తారండి, సాతానుగా మమ్మల్ని నలిపేస్తున్నారండి, సాతానుగాడు అని చెప్పి అంటూ ఉంటారు. నా దేవుడు సాతాను చేతికి మన దేవుడు అప్పగించడు, అపవాది చేతికి మన దేవుడు అప్పగించడు, అపవాదినే మన చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా. ఒక ఆయన చెప్పాడండి, చప్పట్లు కొట్టడం ద్వారా 3 ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాడు. చప్పట్లు కొట్టడం ద్వారా ఒకటి ఏంటంటే, చప్పట్లు కొడితేనంట దోమలు చచ్చిపోతాయంట. ఏమో చెప్పండి, చప్పట్లు కొడితే. అందుకే పాట పాడేటప్పుడు మీరు బీరకాయ బీసినట్టు బీసిపోవడం కాదు. ఎవరు పాట పాడినా కొంచెం చప్పట్లు కొడితే ఏమవుద్దంటే, పగటప్పుడు దోమలు ఉండవండి, అప్పుడప్పుడు రాత్రిప్పుడు దోమలు ఉంటాయి కదా, అప్పుడు దోమలు చచ్చిపోతాయి. ఇంకొక మాట ఏంటంటే, చప్పట్లు కొట్టడం ద్వారా రక్త ప్రసరణ, బ్లడ్ ప్రెషర్, రక్త ప్రసరణ చక్కగా పని చేస్తుంది. మనకి రక్తం అనేది నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ప్రసరణ అనేది జరగాలి, రక్తం సరఫరా అవ్వాలి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. చప్పట్లు కొట్టడం ద్వారా ఏం చెప్పండి, బ్లడ్ ప్రెషర్ అనేది చక్కగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మూడవది ఏంటంటే, చప్పట్లు కొట్టడం ద్వారా ఈ చేతికి మధ్య సాతాను గారి తలకే ఉంటుందంట. ఆడు తలకాయని చిత్త కొట్టినట్టు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఏం చెప్పండి, సాతాను గారిని ఏం చెప్పండి, సాతాను తలకాయని చిత్త కొట్టాలి. మన ప్రభు ఎప్పుడు ఆడు తలకాయ చిత్త కొట్టారు? సిలువలోనే సాతాను యొక్క శిరస్సుని చిత్త కొట్టారు. గమనించిన ఆలోచించిన దేవుని పిల్లరా, మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, శత్రువుల చేతికి మనల్ని అప్పగించడం కాదు, మన చేతికి శత్రువుని అప్పగిస్తాడు. మనము దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు, ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు, ఆయన మన హృదయంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి. ఆయన మన హృదయంలో ఉండాలి, మన గృహంలో ఆయన ఉండాలి. చాలామంది ఫోటో పెట్టుకుంటారు, ఫోటో యేసుబాబు ఫోటో పెట్టుకుంటారు. యేసుబాబు ఫోటో పెట్టుకున్నంత మాత్రం ఆయన ఉన్నట్టు కాదండి. ఆయన మన గుండెల్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. ఆ ఫోటో పెట్టుకునే దానికి బదులు మీరు వాక్యాన్ని పెట్టుకోండి, మీ గృహంలో వాక్యాన్ని పెట్టుకోండి. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆలోచించండి. మొదటిగా ఆయన మన మధ్యలో సంచరిస్తేనండి మనకి ఏ కొదువ ఉండదండి. ప్రభు మనకి తృప్తిగా ఆహారం పెడతాడు, తృప్తిగా మనం పోషిస్తాడు. ఆ తర్వాత ఆయన మన మధ్యలో సంచరిస్తే చెప్పండి, శత్రువుల చేతికి మనం అప్పగిస్తాడు, శత్రువులనే మన చేతికి అప్పగిస్తాడు, విడిపిస్తాడు. అపాయాల నుంచి, ప్రమాదాలు ప్రభు మనం విడిపిస్తాడు. అందుకే దావీదు అంటారు, లెక్కలేని అపాయాలను చుట్టుకున్నాయి అంటాడు దావీదు. లెక్కలేని అపాయములను చుట్టుకుని ఉన్నవి, అయినా సరే వాటన్నిటిలోంచి ప్రభు నన్ను విడిపించాడు. ఇంకో మాట అంటారు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, అయినా వాటన్నిటిలోంచి ప్రభు మనల్ని చెప్పండి విడిపిస్తారు. నీతిమంతులకి ఆపదలు వస్తాయండి, భక్తిహీనుడికి ఏ ఆపదలు ఉండవాడికి. నీతిమంతులకి అనేకమైన ఆపదలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినా సరే మనం నిబ్బరంగా ప్రభువుని ఆరాధించుకుంటూ ఉన్నప్పుడు నా దేవుడు వాటన్నిటిలో నుంచి ప్రభు మనల్ని విడిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రభు మిమ్మల్ని ఆపదలు అన్నిటి నుంచి విడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే యేసన్ గారు పాడారు, మీరే కనుకొండ పాడింది, నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పి
చెప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి ఓ కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తుతులందుకో పూజార్హుడా, స్తుతి పాత్రుడా. హల్లెలూయా. శత్రువుల చేతుల నుంచి ప్రభు మనల్ని ఏం చెప్పండి విడిపిస్తారు. ఆపదల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తారు. సమస్యల నుంచి విడిపిస్తారు. నా దేవుని ప్రభు మన మధ్యలో సంచరించాలి. ఆయన మన హృదయంలో సంచరించాలి. చివరికి ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, నేను వారిలో నివసించి. హల్లెలూయా. ఆయన చేస్తే చెప్పండి, వారిలో నివసించి. అది నా దేవుని ప్రేరణ. నా దేవుడు ప్రతి ఒక్కరి హృదయాలను నివసించునుగాక, ప్రతి ఒక్కరి హృదయాలను సంచరించునుగాక. ఆమేన్. మనందరి హృదయాన్ని నివసించి సంచరిస్తాను ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకు తెలుసా అండి? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఏమై ఉన్నాం చెప్పండి? దేవుని ఆలయమై ఉన్నాం. మనం అందరం కలిసి ఒక మందిరం కట్టుకున్నాం, అది వేరే విషయం. అది ఆదివారం వచ్చి ఆరాధించుకోవడానికి. మరి సోమవారం నుంచి ఏంటి పరిస్థితి? ఆడెవడు అన్నాడంట, మీది తినాలి మాది తినాలి అన్నాడంట. సోమవారం నుంచి శనివారం దాకా మరలా దేవుని పిల్లల సోమవారం నుంచి శనివారం వరకు కూడా మనం జీవము గల దేవుని ఆలయం అనే సంగతి గ్రహించాలి. హల్లెలూయా. జీవము గల దేవుని ఆలయం మనం ఎలాగైతే ఇక్కడ ఎలాగైతే మనం జాగ్రత్త కలిగి ఉంటున్నామో, ఇక్కడ ఎలాగైతే మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నామో, ఇక్కడ ఎలాగైతే భక్తి శ్రద్ధలతో మనం ఉన్నామో, అలాగే ఇంటి దగ్గర కూడా అలాగే మనము ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడున్నా సరే, ఇంటి దగ్గర ఉన్నా, పొలంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, దేవుని ప్రేర అడవిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా అండి? మనమే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. మన దేహమే దేవునికి ఆలయం కనుక ఈ దేహాన్ని మనం పాడు చేయకూడదు, ఈ దేహాన్ని అపవిత్రపరచకూడదు, ఈ దేహాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచాలి, జాగ్రత్త పడాలి. నా దేవుని ప్రేరా, అందుకని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు, నేను మీ మధ్యలో సంచరిస్తాను, తర్వాత నివసిస్తాను. మొదట ఏం చేస్తాడు? నివసిస్తాడు, తర్వాత సంచరిస్తాడు. కూర్చో, సెట్. నివాసం చేస్తాడు, తర్వాత సంచరిస్తాడు. మన దేవుడు ఎంత కృపగల దేవుడు అండి. చాలామంది దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎక్కడో కొండ మీద ఉంటారు, అక్కడే ఉంటారు. భక్తులందరూ అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాలి. భక్తులందరూ మోకాల మీదనే వెళ్ళాలి. ఆ మోకాలు రక్తాలు కారిపోతే మోకాల మీద మెట్లు ఎక్కాలంట. ఆ దేవుడు దిగడు, అక్కడే ఉంటాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రేమ గమనించి ఆలోచించండి. నా దేవుడు మనలో నివాసం చేసే దేవుడు. ఆమేన్. మన మధ్యలో సంచరించే దేవుడు, నివాసం చేసే అందుకే అన్న పాడారు కదా, అబ్రహాము నాలో నివసించే నా యేసయ్య మనోహర సంపద. హల్లెలూయా. మనలో నివాసం చేసే దేవుడు, మనలో నివాసం చేసే దేవుడు. మరి నివాసం చేయడానికి ఆ యోగ్యమైన మనస్సు, ఆ యోగ్యమైన హృదయం మనలో ఉండాలా వద్దంటారా? ఉండాలి. నివాసం చేయడానికి ఇందాక చెప్పాను కదా, యేసయ్య గారిని తీసుకొచ్చి లోపల గదిలో పెట్టేసింది. ఆమె ఇంటి నిండా పొగెట్టేసింది. ఉండగలరా చెప్పండి? అందులో ఉండగలరా? ఉండలేరు. యేసు ప్రభు మన హృదయం మన హృదయంలో అపవిత్రం ఉన్నట్లయితే ఆయన ఉండలేడు, హృదయంలో ఉండలేడు, వెళ్ళిపోతాడు ఆయన. నా దేవుని ప్రేమ మనం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆయన మన మధ్య నివసించి సంచరిస్తాడు. ఆయన నివసించి సంచరించి ఏం చేస్తాడో తెలుసా అండి? అక్కడే కొంచెం కింద కూడా చదవండి. సంచరిస్తాను, నేను వారికి దేవుడినై, వారు నాకు ప్రజలై ఉంటారు. కావున మీరు
వారి మధ్యలోంచి బయలుపెడాలి. ప్రత్యేకంగా ఉండాలి. అపవిత్రమైన దానిని ముట్టకూడని. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మనం అందరం ఏం చేయాలండి? ప్రభు ఏమని చెప్తున్నారు వాక్యం ద్వారా? నేను మధ్యలో నివసించి సంచరిస్తాను. ఎందుకు సంచరిస్తాను తెలుసా? నేను వారిని ప్రత్యేకపరుస్తాను. ఆమేన్. ఆయన మన మధ్యలో ఎందుకు సంచరించబోతున్నాడు చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. ఏంటో ఈ వారం నాకు అంత గలిబిలిగా ఉంది. ఈ మైక్ డిస్టర్బెన్స్, పిల్లల డిస్టర్బెన్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు చెప్పండి ఒకసారి గట్టిగా. ఎందుకు సంచరిస్తూ ఉన్నాడు చెప్పాలి. మీరు ఎవరు మాట్లాడలేదు. మనల్ని ప్రత్యేకించడానికి, మన ప్రత్యేకపరచడానికి, లోకంలో నుంచి మనల్ని వేరు చేయడానికి. దేవుడు చాలామంది దేవుని నమ్ముకోవడం అంటే లోక పద్ధతులకి, లోక ఆచారాలకి వేరవ్వాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు మూర్ఖులకి, తరము వారికి వేరైపోవాలి. మీరు ప్రత్యేకించబడిన జనాంగం, మీరు దేవుని సొత్తు. హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదండి, మనమందరం విలువ పెట్టి కొనబడిన వారం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువే తన స్వరక్తం ఇచ్చి, తన ప్రాణాన్నిచ్చి మనల్ని కొన్నాడు ఆయన. నా దేవుని గమనించి ఆలోచించండి. చాలామంది లోకంతో ఏకలోకమైపోయి మిళితమైపోతూ ఉంటారు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి హాయి చెప్తారు, తర్వాత లోకంలోకి వచ్చి లోకానికి కూడా హాయి చెప్తారు. లోక పద్ధతులు, లోక ఆచారాలు మనలో కనబడకూడదు. మనం ప్రత్యేకించబడిన వారం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రేమలారా, కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేను, బాధ ఉంటుంది అంతే మనసులో. బాగు చేయడానికి యేసు ప్రభు కావాలి. బాగు చేసిన తర్వాత వేటలేసి కోసుకుని తింటారన్నమాట. నా దేవుని గమనించి ఆలోచించండి. భక్తికి అర్పించే బలులు దేవుళ్ళకి కాదు, దయ్యాలకి. వాక్యం సెలవేస్తూ ఉంది. వాళ్ళు అర్పించే బలులు ఎవరికి చెప్పండి? దేవుడికి కాదు, దయ్యాలకు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళెవరో చర్చికి రాని వాళ్ళు, నమ్ముకోని వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు వెళ్ళారంటే అది వేరే సంగతి. బాప్తిసం పొంది నువ్వు కూడా వెళ్తున్నావంటే చూడండి ఒకసారి ఆలోచించండి. నా దేవుని ప్రేర బాధతో చెప్తున్నాను, వేదంతో చెప్తా ఉన్నాను. అది ఏ మాత్రం మంచిది కాదు. మనము భక్తి చేస్తామంటే ఒక సరి అయిన భక్తి చేయాలి. ఇప్పటికిప్పుడు ప్రభు వస్తే నేను ఖచ్చితంగా వెళ్ళగలను అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. వాక్యం కూడా ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నువ్వు వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉండొద్దండి. మీకు కొద్దిమంది అయినా సరే ఉంటే ఎటో ఒకటి ఉండండి. నా దేవుని ప్రేరణ గమనించి ఆలోచించండి. నా దేవుడు కృపగల దేవుడు. నమ్మిన బిడ్డలు ఆయన ఏ మాత్రం చెయ్యి విడిచిపెట్టే దేవుడు అండి. ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు. కనుక లోకంతో ఏకలోకం అయిపోవద్దు, ప్రత్యేకంగా ఉండాలి. అందుకే చెప్తున్నాను, నేను వారిలో నివసించి సంచరిస్తాను. ఎందుకు తెలుసా? నేను వారిలో సంచరించి ఎందుకు తెలుసా? నేను వాళ్ళని ప్రత్యేకిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు ప్రత్యేకించాడండి. ప్రభు మనల్ని ప్రత్యేకించిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ప్రత్యేకించి సపరేట్ చేసి మనల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదిస్తాడు తెలుసా? అంటే ఎంతగా దీవిస్తాడు తెలుసా? నూరంతలుగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. మొదట ప్రత్యేకించకుండా, వేరు చేయకుండా దీవించిన ఆశీర్వదించడండి. నా దేవుని గమనించి ఆలోచించండి. మనము ప్రభువుని అడగాలి, దేవా నీవు మా గృహాల్లో సంచరించండి అయ్యా, నా హృదయంలో సంచరించండి, మా పాలెములో, మా కాంపౌండ్లో మీరు సంచరించండి. హల్లెలూయా. మా సంఘంలో మీరు సంచరించండి. ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో సంచరించే దేవుడు. ఇదిగో ఆయన చెప్తున్న మాట, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళని తీసుకుని అగ్నిగుండం వేసేసారండి. అగ్నిగుండం వేసేసిన తర్వాత రాజుగారు చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచో చూస్తున్నాడు, పైన మెద్ది మీద చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే నలుగురు తిరుగుతూ ఉన్నారు అగ్నిగుండంలో. మనందరికి తెలిసిన సందర్భం అది. వేసిన ఎంతమంది చెప్పండి? ముగ్గురిని వేస్తారు. తిరుగుతున్న ఎంతమంది? నలుగురు. ఎక్కడి నుంచి వచ్చారు నాలుగో వ్యక్తి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
దేవుడు రాజుగారు అంటున్నాడు, అరే నాకు నలుగురు వ్యక్తులు కనపడుతున్నారు, మనం వేసిన ఎంతమంది అని చెప్పి పక్కన బట్టలు అడిగితే వాళ్ళు అంటారు, అయ్యా మనం వేసిన ముగ్గురునే, తీస్తుంటే ముగ్గురు అవుతున్నారు, వేస్తుంటే ముగ్గురు అవుతున్నారు, నలుగురు అవుతున్నారు. అలాంటి సందర్భంలో నా దేవుడు రాజుగారు ఆశ్చర్యపోయాడు. వాళ్ళ మధ్యలో 4వ వ్యక్తిగా దేవ దూత వలె ఆయన వాళ్ళ మధ్యలో సంచరించాడు. హల్లెలూయా. మనం అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే అక్కడ కూడా వస్తాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మనం అగాధ లోయలోకి పడిపోయామని కూడా అక్కడ కూడా వస్తాడు ఆయన. హల్లెలూయా. జిగట గల దొంగ ఊపిలో పడిపోయామని కూడా తెలియక అక్కడికి వచ్చి మనం లేవనెత్తాడు ఆయన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అగ్ని వంటి మహాశ్రమలు వినాలి, వాక్యం వినాలి. అగ్ని వంటి మహాశ్రమలో కూడా ఆయన మనతో కూడా నిలిచి మనల్ని కాపాడే దేవుడు ఆయన, మనం రక్షించే దేవుడు అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మన మధ్యలో సంచరిస్తే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. నా దేవుడు అలాంటి దేవుడు మన మధ్యలో సంచరించునుగాక.